ఈరోజు నేను వడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడల గురించి నేను ఈవినింగ్ చేసినాను. ఇవి కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు, కొత్తిమీర, కొంచెం పుదీనా పెప్పర్, గ్రీన్ చిల్లీ ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ 1 స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జస్ట్ కొన్ని వేసింది, జీలకర్ర, మెంతులు, పప్పులు అన్నీ వేసుకోవాలండి. మినపప్పు, పచ్చనిపప్పు, తర్వాత కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. ఇలా బాగా అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. చూడండి, ఇలా ఆనియన్స్ మొత్తం వేసుకొని ఇలా బాగా ఫ్రై చూడండి, ఆనియన్స్ మొత్తం ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, సాల్ట్ అండి, మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఆనియన్స్ మగ్గిపోయినాయి. తర్వాత మనం ఇందులో కట్ చేసుకుని టమాటాలన్నీ ఇలా వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు చూడండి బాగా మగ్గిపోయి. తర్వాత ధనియాల పొడి ఫ్రెండ్స్, ఇది కొంచెం ధనియాల పొడి తీసుకునిందా వస్తున్నా. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకుని ఫ్రెండ్స్. నా పెద్ద కొడుకు వచ్చాడు, శ్రీనివాస్, ఆనియన్స్ తీసుకొని చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకున్నాక చూడండి చక్కగా ఫ్రై చేసింది. తర్వాత మీరు కారం 1 స్పూన్ ఎంత కావాలంటే వేసుకుంటే సరిపోతుంది. అంతే. తర్వాత మనం ముందుగా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్న చింతపండు రసము, ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా వడల కర్రీ రెడీ అయిపోయింది. నెల్లూరు స్పెషల్ వడల కర్రీ. నా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓహా శ్రీనివాస్. షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.